దోసకాయ, ములక్కాయ, టమాటా కూర వండుకుందామండి. ఒక బంగాళాదుంప ఉంది, ఒక దోసకాయ ఉంది. ఇవన్నీ కలిపి రోజు నేను కూర చేస్తున్నాను. ఇంకోండి 4 టమాటాలు కట్ చేసి పెట్టాను. చిన్నది దోసకాయ ఒకటి ఉంటే కట్ చేశాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకోండి చిన్నది బంగాళాదుంప ఒకటి ఉంటే ఇది కూడా కట్ చేశాను. ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు కలగూరలాగా వండుతానండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టి 4 స్పూన్లు నూనె వేసానండి. నూనె వేడెక్కింది. ములక్కాయ ముక్కలు వేపుకుందాం కొంచెం. ఇవ్వండి కొంచెం వేగే కదా ఇవి మళ్ళీ పక్కకు ప్లేట్లో తీసేసుకుందామండి. ములక్కాయ ముక్కలు ఇవ్వండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసి పోపు వేపుకుందామండి. ఇంకోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ కలిపేసుకుందాం అండి. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేపుకుందాం. ఇంకోండి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు మొక్కలు వేగిపోయాయి కదా, బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇవ్వండి కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు వేసి కలిపి ఒక్క 2 నిమిషాలు మూత పెడదామండి. ఇవ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. టమాటా అంతా మగ్గిపోద్ది. వేసుకొని కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇవ్వండి టమాటా అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవ్వండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి కలిపేస్తున్నాను. కలిపేసి 1 నిమిషం పాటు ఉంచుకొని కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఇవ్వండి కొంచెం నీళ్లు పోసుకుందాం. 1 నిమిషం అయిపోయింది కదా, 1 గ్లాస్ నీళ్లు పోసానండి. ఎందుకంటే ములక్కాయ ఉడకాలి కదా, 1 గ్లాస్ పోసాను. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదండి. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి దంచిందండి, ఇది వేస్తున్నాను నేను ఈ పొడి. ఇంక నేను ఇందులో మసాలాలు అవి ఏమేనండి, ఒక 2 స్పూన్లు ఇదే వేస్తాను. ఇంకోండి 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకున్నాం కదా, కలిపేసుకొని 1 నిమిషం ఉండి స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆపేసుకుందాం 1 నిమిషం ఉంచుకొని. ఇంకోండి 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆపేద్దాం అన్నాం కదా. చూడండి ఎమ్మిగా ఎంత బాగా అయిపోయిందో కూర. ములక్కాయ, టమాటా, దోసకాయ, బంగాళాదుంప ఒకటి, దోసకాయ ఒకటి వేసి వండానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చపాతీకి కానీ, రోటీకి కానీ, పుల్కాకి కానీ, వైట్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోద్ది, చాలా బాగుంటుంది. దోసకాయ, ములక్కాయ, బంగాళాదుంప వండితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోద్ది.